టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మీకే వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలను తీసుకొచ్చా గొప్ప దివా పప్పుల భారం మోసే దయమేడు నేనా వేసే తండ్రి. పోపులనైనా నీచులనైనా ప్రభేసియా మా పాపాలన్నిటిని ప్రభా నీ రక్తంతో కడిగినైనా మమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా పరిచయం అడుగుతున్నాను ప్రభా. గొప్ప దివా నీకంటే గొప్ప దేవుడు లోకాల్లో ఎవరు లేనని ప్రభా స్తోత్రం నేను ఇసుకచా. ఈ సాయంకాల సమయం అందు ప్రభా మేమందరం చేరి ప్రభా నేను ఆరాధించుకుంటున్నాం ప్రభా. మా ఆరాధనతో తోడునమని అడుగుతున్నాను ప్రభా. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ముట్టాను ప్రభా. తాకండి నేను తట్టండి నేను ప్రభా. ఇంకెవరైతే రాలేరు ప్రభా వాళ్ళ పనులను ముగించుకొని నీ సన్నిధానానికి వచ్చి నిన్ను ఆరాధించుకునే భాగ్యాలను వాళ్ళకి అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. పాటల ద్వారా మేము తెచ్చుకోమని అడుగుతున్నాను ప్రభా. మీకే వేల వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. గొప్పదివా మీకంటే గొప్ప దేవుడు లోకల్లో ఎవరు లేనైనా దీంట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. మీరు పాట పాడండి కళ్యాణి సిస్టర్ గా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, బ్రదర్. ఈ సాయంత్రకాల సమయమందు ఆన్లైన్ లో ఈ విధంగా మనం కలుసుకోవటము దేవుని యొక్క కృప. ఆయన పరిశుద్ధ నామంకే మహిమ గాలంతా కలుగును గాక. ఆయన మహిమ పరుస్తూ ప్రభువు యొక్క కృపను బట్టి ఒక చిన్న పాట పాడుకుందాము. ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడా, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయడా, కృపా బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట సంగీతములాయి పెను తుఫానులన్నీయు, సంగీతములాయి పెను తుఫానులన్నీయు సమసిపోవునే నీ నామస్మరణలో, సమసిపోవునే నీ నామస్మరణలో, సంతసముందే నామది ఎంతో, సంతసముందే నామది ఎంతో. ప్రభువా నీలో జీవించుట పాప నియమమును బహు దూరముగా చేసి, పాప నియమమును బహు దూరముగా చేసి, పావనాత్మతో పరిపూర్ణమై, పావనాత్మతో పరిపూర్ణమై పాద పద్మమును హత్తుకొనేదను, పాద పద్మమును హత్తుకొనేదను. ప్రభువా నీలో జీవించుట నీలో దాగినది కృప సర్వోన్నతముగా, నీలో దాగినది కృప సర్వోన్నతముగా, నీలో నిలచి కృపలను భవించి, నీలో నిలచి కృపలను భవించి, నీతోనే యుగ యుగములు నిల్చేదా, నీతోనే యుగ యుగములు నిల్చేదా. ప్రభువా నీలో జీవించుట నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో, నూతన శాలేమై
సిద్ధమౌదును నీకై నూతన శాలేమై సిద్ధమౌదును నీకై ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడా కృపా బాహుళ్యమే కృపా బాహుళ్యమే నాయడా కృపా బాహుళ్యమే ప్రభువా నీలో జీవించుట. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ప్రశ్నలు సిస్టర్ మనకు వాక్యం అందిస్తుంది. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీరు వాక్యం అందించండి. ఓకే సిస్టర్. వాక్యంలో వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసుప్రభా, నీకే వందనాలు రాజా. యేసుప్రభా, నీ వాక్యం ప్రకటిస్తున్నా యేసుప్రభా. దేవుడా, మీరు నాకు శక్తి బలం జ్ఞానం ఇవ్వండి యేసుప్రభా. ఉన్నతిగా చెప్పాలి యేసుప్రభా. దేవుడా యేసుప్రభా, ఎంతో మంది యేసుప్రభా ఎవరైతే వినలేకపోతుండ్రో యేసుప్రభా వాళ్ళని కూడా రప్పించండి. టైం ఉంటుంది మళ్ళీ రికార్డింగ్ వినేటట్టు సాయం చేయండి యేసయ్యా. దేవుడా, నీ వాక్యం యేసుప్రభా కొద్దు ఉంది అంటున్నారు రచ్చా. యేసుప్రభా, మేమందరం పొందుకోవాలి యేసుప్రభా. దేవుడానికి వందనాలు రచ్చా. యేసయ్యా, ప్రతి ఒక్కటి అంశం యేసుప్రభా మాకు మెరుగుపరచండి యేసుప్రభా. ఆ జ్ఞానం మాలో ఇంకా మెరుగుపరచండి యేసయ్యా. దేవుడా యేసుప్రభానికి వందనాలు రాజా. వాక్యంలో యేసుప్రభా వెళ్లే ముందు యేసుప్రభా ప్రతి ఒక్క వర్డ్ మాకు అర్థం కావాలా, ప్రతి ఒక్క మీనింగ్ మాకు అర్థమయ్యేటట్టు సాయం చేయమని ప్రభాని యేసుక్రీస్తునంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సామెతలు 30వ అధ్యాయము ఫస్ట్ నుంచి మనం చూసుకుందాం. దీంట్లో మనకి ఒక వ్యక్తి గురించి లైక్ ఒక సామెతలు మొత్తము మోస్ట్లీ మనకి సల్మాన్ రాజు డిస్క్రైబ్ చేస్తుంటాడు ఆయన జ్ఞానము ఎలా మనం నడుచుకోవాలని. ఈ పర్టికులర్ వర్స్ లో మనకి అగూరు అని వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ఇద్దరు వ్యక్తుల గురించి, ఆ వ్యక్తి ఒక మాటలు ఇద్దరు వ్యక్తులకి చెప్తుంటారు ఎలా నడుచుకోవాలా. అండ్ మెయిన్లీ ఏంటంటే ఆయన ఒక పర్స్పెక్టివ్ ఏంటి, ఆయన ఫస్ట్ ఎలా ఉండే, ఆయన ఒక బిహేవియర్ ఎట్లా ఉంటుంది. ఫస్ట్ 2 వర్స్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వర్స్ లో మనకు తెలుస్తుంటది ఆయన బిహేవియర్ ఎలా ఉండే. దాని తర్వాత తను ఎలా డిస్క్రైబ్ చేస్తాడు దేవుణ్ణి, అసలు ఏం తెలియని వ్యక్తి ఎలా డిస్క్రైబ్ చేస్తాడు దేవుణ్ణి. దాని తర్వాత దేవుడు ఎలా ఆయన దేవుని పట్ల ఎలా ప్రార్థించిండు, ఆ ఒక పాయింట్ మనం నేర్చుకోవచ్చు. ఇంకా ఇదొక మిర్రర్ లాంటిది. ఇంకా నేను 9th నుంచి దాని తర్వాత చదివినట్లయితే ఆ మొత్తం వర్స్ అదొక మిర్రర్ లాంటిది. ఈ ప్రస్తుతం ఉన్న దీంట్లో మనం అనుకుంటాము ఆల్రెడీ ఇదంతా పాస్టే ఉండే, ప్రెసెంటే ఉండే అని. ప్రెసెంట్ ఇష్యూ కూడా పాస్ట్ లో ఎప్పుడో మనకి ఆల్రెడీ దేవుడు రాసి పెట్టేసిండు. ఎట్లా ఒక పర్సన్ ఎలా థింక్ చేస్తాడో, మనుషుల మధ్య ఎలా విభేదాలు వస్తుంటాయి అని ఆల్రెడీ దేవుడు రాసి పెట్టేసిండు. కానీ మనము అది గ్రహించే జ్ఞానం మనకి ఉండాలి. ఫస్ట్ మొదటి అధ్యాయంలో చూస్తే, మొదటి వచనంలో మనం చూస్తే, దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగోరు, ఆ పర్సన్ పేరు అగోరు. ఆయన పలికిన మాటలు ఇద్దరు వ్యక్తుల గురించి ఆయన ఇద్దరు వ్యక్తులకి చెప్తుంటాడు. ఆ మాటలే మనం విందాము, ఏం మాట్లాడతాడో అని చూద్దాము. మనకి ఆయన ఇద్దరితో మాట్లాడుతుంది. ఎవరెవరితోని? ఇతియేలునకు ఉక్కాలునకు చెప్పిన మాట. ఈ ఇద్దరు పర్సన్స్ కి ఎవరు చెప్తుండు? అగూరు అన్న పర్సన్ ఈ ఇద్దరికి చెప్తుండు. ఏమని చెప్తుండు? ఫస్ట్ ఒక పర్సన్ పర్స్పెక్టివ్ లో మన ఇంట్లో, మన ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎట్లా ఉన్నా మనకు లేకున్నా గానీ ఒక స్టార్డమ్ కోసం లేకపోతే ప్రెస్టీజ్ కోసం మనలో మనము ఎక్కువ ఆలోచించి నాకు లేకున్నా గానీ ఉంది ఇట్లా లగ్జరియస్ లైఫ్ అది ఇది అని చెప్పుకుంటాం. కానీ తను ఎలా డిస్క్రైబ్ చేసిండో చూడండి. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశు ప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. చూడండి ఎలా డిస్క్రైబ్ చేసుకున్నా. అతనే ఆయన అట్లా డిస్క్రైబ్ చేసుకున్నాం. మనలో కూడా చాలా మంది ఎట్లా ఉంటారంటే ఒక్కొక్కసారి
అంటే మనము క్రీస్తు గురించి మనకు బైబిల్ గురించి తెలియనప్పుడు, యేసుక్రీస్తు గురించి మనకు తెలియనప్పుడు అసలు మనకి ఒక్కటి కూడా ఆ పర్స్పెక్టివే వేరే, మన ఆలోచననే వేరేనే ఉంటది. మనం ఒక్కొక్కసారి అయితే చాలా మంది డిగ్రేడ్ చేస్తూ అనుకుంటారు వాళ్ళని వాళ్ళే. ఈయన కూడా అట్లనే ఉండే. ఆయన దేంతో పోలుస్తుండు? పశు ప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదంటున్నాడు. అంత ఫూలిష్నెస్ తోనుండే. ఇదే వచనం ఇంకొక దగ్గర కూడా మాట్లాడతాడు ఫూలిష్నెస్ గురించి. కీర్తనలు 73:22 వచనం. ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను. ఐ వాజ్ సో ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్, ఐ వాజ్ లైక్ అ బీస్ట్ బిఫోర్ యూ. ముందు మన లైఫ్ లో కూడా అట్లనే ఉండే, చాలా మంది లైఫ్ అట్లనే ఉంటుండే. ఒక బీస్ట్ లాగా ఏదైనా ఉంటే చాలా ఇగ్నోరెన్స్. ఒకవేళ మన దగ్గర డబ్బు చాలా ఉంటే చాలా మట్టుకు నో 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 అని చెప్తాను. కానీ అలాంటి పర్సన్ ని తను డిస్క్రైబ్ చేస్తున్నాడు, ఎంత ఫూలిష్నెస్ తోనుండే అని అంటున్నాడు. ఆ పర్సన్ ని దేవుడు ఎలా మార్చుకున్నాడో మనం చూద్దాం. ఆయన ఒక మాటలు ఇద్దరి పర్సన్స్ తో చెప్తున్నాడు. ఆయన ఒక బిహేవియర్ ఎట్లా ఉండే? నరులకున్న వివేచన నాకు లేదు, అంత ఫులిష్నెస్ తో ఉండే అని చెప్తున్నాడు. అదే పర్సన్ ఇంత గొప్ప వచనం, మీరు ఆల్మోస్ట్ ఇది 33 వర్స్ ఉంటుంది, మీరు ఒకసారి చూడొచ్చు. ఇది ఆయన ఒక్కొక్క పర్సన్ అది ఫ్యూచర్ లో అయ్యేది ఇంతకు ముందే నీకు డిస్క్రైబ్ చేసేసిండు ఎట్లా ఉంటుందో. తన ప్రార్థన ఎలా చేసిండో అది కూడా ఆయన డిస్క్రైబ్ చేసిండంట. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదు. యాక్చువల్లీ ఆయన దేని గురించి జ్ఞానాభ్యాసము చేయలేదంట. ఆయన పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదంట. దేవుని గురించి కూడా ఆయనకి అంత జ్ఞానము లేదు. ఇంకేమంటుండు? నరులకున్న వివేచన నాకు లేదంటున్నా, అంత ఫూలిష్నెస్ తోనున్నాడు. ఇంకా దేవునికి అంత జ్ఞానము దేవుని గురించి ఆయనకు తెలియదు. కానీ ఈ సెకండ్ థర్డ్ వర్స్ లో అట్లా డిస్క్రైబ్ చేస్తుండు. కానీ ఫోర్త్ వర్స్ వచ్చేసే వరకు దేవుని గురించి ఒక గొప్పగా ఏం రాసింది చూడండి. ఆకాశము మునకెక్కిన మరల దిగువాడెవడున్నాడా? తన పిడికితో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలలో నీళ్లు మూటగట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించువాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఒక టిపికల్ వేళ తను దేవుని గురించి డిస్క్రైబ్ చేస్తుండు. కానీ ఇవన్నీ ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ దేవుని యొక్క కార్యాలయం. ఇప్పుడు మన ఇక్కడ మొత్తం చాలా మట్టుకు ఐడల్ వర్షిప్ ఉంటది. కానీ దేవుడు ఏమంటారు? ఆకాశమున సింహాసమును, భూమి నా పాదపీఠం అంటారు. ఎవ్వరు కూడా గాలిని పట్టుకోలేదు. కానీ ఎన్నో అద్భుతాలు ఆ గాలి వల్ల అయినను, ఒక రివర్ ని పాయలు చేయడం అయినను, ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేసిండు. ఆ డిస్క్రిప్షన్ అనేది చూడండి ఎంత గొప్పగా ఇచ్చిండో. బట్టలలో నీళ్లు మూట కట్టువాడెవడు? తన పిడికిలిలో గాలిని పట్టుకుని వాడెవడు? అంత గొప్పగా ఫస్ట్ ఏమంటుండో, నాకు వివేచన తక్కువ అని అన్నాడు. నాకు దేవుని పట్ల జ్ఞానము లేదు అని అన్నాడు. కానీ ఎంత మంచిగా దేవుణ్ణి డిస్క్రైబ్ చేస్తుండో చూడండి. ఇంకా కిందికి వస్తే 5th వర్స్ లో ఏమంటుండంటే, దేవుని మాటలన్నీ పూటము పెట్టబడినవే అని అంటుండు. అంత క్లియర్ గా మనకు చెప్తుండు దేవుడు. మనం ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకి ప్రతిదీ, మనని పూర్ణ హృదయంతో మనని ప్రతిదీ దేవుడిని అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు. అది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అది ఒకవేళ రాంగ్ అయి ఉంటే తప్పకుండా దేవుడు తప్పిస్తాడు. ఒకవేళ అది నీకు సొంతం అయితే, ఆ దేవుడు నీ పర్టికులర్ ప్లాన్ లో దేవుడు ఆల్రెడీ రాసిపెట్టి ఉంటే తప్పకుండా దేవుడు నెరవేర్చాడంట. ఆ రిఫరెన్స్ మనము కీర్తనలో చూడొచ్చు. కీర్తన 28వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడు? యెహోవా నాకు ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మకము ఉంచిన
కనుక నాకు సహాయము కలుగును. దేవుని పట్ల మనము నమ్మకం ఉంచితే ఆయన ప్రతి దాన్ని మనకి ఇస్తాడు. ఆయన ప్రతిదీ మనకు మోస్ట్లీ సోల్జర్స్ దేన్ని కేడము అని అంటుండు కదా, ఒక షీల్డ్. ఏషియన్స్ టైంలో సోల్జర్స్ కి ఎక్కువ ఏది అవసరమో ఆ షీల్డే అవసరం. బ్యాటిల్లో పోతున్నప్పుడు, యుద్ధానికి పోతున్నప్పుడు ఏ ఆరోస్ తలగకుండా, వేరే ఒక పర్సన్ ది ఇది తలగకుండా ఆ షీల్డ్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది ఆ సోల్జర్ ని, దేవుడు కూడా మనని అట్లా ప్రొటెక్ట్ చేస్తాడంట. ఆ వ్యక్తి ఆ పర్సన్ చూడండి, అగోరు అనే వ్యక్తి, ఆ పర్సన్ ఫస్ట్ అయితే ఆయనకి ఏం వివేచన లేదు, నాకు జ్ఞానం లేదు అని అన్నాడు. దేవుణ్ణి డిస్క్రైబ్ చేయడానికి నాకు జ్ఞానం లేదు, నాకు అసలు ఆయన గురించి తెలియదు అన్నాడు. కానీ ఎంత మంచిగా ఆ 4th verse లో తను అట్లా డిస్క్రైబ్ చేసిండు. మళ్ళా ఆయన ఏమంటుండు, ఆయన నాకు ఏడము నన్ను రక్షిస్తాడు అని అన్నాడు. అంటే ఆయనలో ఒక బిలీఫ్ అనేది కలుగుతుంది, ఆయనలో ఒక నమ్మకం అనేది కలుగుతుంది. మనం ఒక దేవుడి మీద నమ్మకం పెడితే తప్పకుండా దేవుడు రక్షిస్తాడు. ఎట్లా రక్షిస్తాడు? ఆయన నీకు కేడమై ఉండి రక్షిస్తాడు. ఆయన మీద నువ్వు నమ్మకం పెడితే తప్పకుండా దేవుడు నీకు ఆయన కేడము వలె, ఆయన ఒక షీల్డ్ పెట్టి నిన్ను రక్షిస్తాడంట. ఏ అపాయము నిన్ను ముట్టదంట, ఏ అపాయము నిన్ను ముట్టది. ఎట్లా రక్షిస్తాడంట? కేడము వల్లే నిన్ను రక్షిస్తానంటుండు. ఆయనను ఆశ్రయించిన వాళ్ళని అట్లా రక్షిస్తానంటుండు. సో ఫస్ట్ మనం దేవుణ్ణి మీద నమ్మకం ఉంచాల. ఈయన కూడా చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతగానో ఆయన లీన్ అయిపోయినా ఆయనకు తెలియదు. దేవుని గురించి అసలు జ్ఞానమే లేదు ఆ పర్సన్ కి. కానీ మోస్ట్లీ మీరు సామెతల గ్రంథంలో చూస్తే జ్ఞానం గురించి ఎక్కువ బోధింపబడుతుంది. ఆయన మన బిహేవియర్ పట్ల ఎట్లా ఉండాలా, ఎట్లా నడుచుకోవాలా, పర్టికులర్ గా ఈ కమింగ్ జనరేషన్ కి అండ్ ఎట్లా ఉండాలో ఒక్కొక్క పర్సన్ దగ్గర అని మొత్తం అధ్యాయంలో మొత్తం ఈ సామెతల గ్రంథం అంతా అట్లనే ఉంది. ఈ 30 చాప్టర్ మాత్రము ఆ ఒక్క పర్సన్ అట్లా డిస్క్రైబ్ చేస్తుండో, అండ్ ఇద్దరికే ఆ మాటలు చెప్తుండో. ఆయనకి జ్ఞానం లేకున్నా, ఆయన అంత వివేచన కలిగి ఉన్నా తను చెప్పడానికి ట్రై చేస్తుండు. తను ఎవరి పట్ల ఆశ్రయించిండంట? దేవుని పట్ల ఆశ్రయించిండు. సో దేవుడే అట్లా మాటలు ఆయనకి నేర్పిస్తున్నావు. ఆశ్రయించిన వారికి ఆయన కేడము. ఎవరిని ఆశ్రయిస్తే కేడము? దేవుణ్ణి ఆశ్రయిస్తే కేడం. అంటే ఒక షీల్డ్ లాగా దేవుడు మనకి ఉంటాడు. ఎవరిని దేవుని ఆశ్రయిస్తే ఒక షీల్డ్, ఒక ప్రొటెక్షన్ అనేది మనకి ఉంటది. 6వ వచనంలో ఏమంటాడు? ఆయన మాటలతో ఏమీ చేర్చుకుము, ఆయన నిన్ను గద్దించునేమో అని అంటుండు. లైక్ ఇక్కడ ఏంటంటే మనము ఒక్కొక్కసారి కొన్ని మనం చూడొచ్చు, కొన్ని విషయాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ లో కూడా మోస్ట్లీ పాస్టర్స్ అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళ మట్టుకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ, బైబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేసేస్తుండ్రు. ఇది కాదు అది, ఇది కాదు అది అని ఒక్కొక్కసారి మనకి డిబేట్ అవుతూ ఉంటది. ఒకవేళ నీకు అర్థం కాకపోతే, నాకు కూడా ఒక్కొక్కసారి నాకు అసలు తెలుగు చదవడమే అసలుకి ఎక్కువ రాదు, అయినా కానీ ఆ ఇంగ్లీష్ రెఫరెన్స్ తోని నేను కొంచెం మాటలతోని అది చదువుతాను. సో ఒక్కొక్కసారి మనకు ఒకవేళ అర్థం కాకపోతే మనం రిఫరెన్స్ తో చదువుకోవాలి, కానీ దాంట్లో ఏమి మార్పిడి చేయొద్దంట. చూడండి, ఆయన మాటలు ఏమీ చేర్చకుము, ఆయన నిన్ను గద్దించునేమో అని ఉంది. రెవల్యూషన్ చాప్టర్ లో కూడా అదే లాస్ట్ అనుకుంటా. ప్రకటన 22:18 వచనం అనుకుంటా. ఇక్కడ క్లియర్ గా ఏమని ఉంటదంటే, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన యొడల ఈ గ్రంథములో రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములో ఏదైనా తీసివేసిన యొడల, క్లియర్ గా చదవండి. ఫస్ట్ ఏమో రాయబడిన వీటిలో మరి ఏదైనా కలిపిన యొడల, ఫస్ట్ ఒకటి కలిపిన యొడల అంటున్నాం. ఏదైనా మనము ఎక్స్ట్రా యాడ్ చేయొద్దు అని. వీటిలో మరి ఏదైనా కలిపిన యొడల, ఫస్ట్ పాయింట్. ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుని
దేవుడు వానికి కలుగజేయును. సెకండ్ పాయింట్ ఏమంటే, ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములు ఏదైనా తీసివేసిన, మనము యాడ్ కూడా చేయొద్దంట, దాంట్లో ఉన్న సెంటెన్స్ ఏదైతే తీయకూడదు కూడా అంట. ఏదైనాను తీసివేసిన యొడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్షములో ఉన్న పరిశుద్ధ పట్టణములోను వానిని పాలు లేకుండా చేయును. అసలు నువ్వు ఇంత క్లియర్ గా దేవుడు చెప్తున్నావు, లైక్ మనం ఏది కూడా యాడ్ చేయొద్దు, అది మార్పిడి, యాడింగ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దట్ సెంటెన్స్ అది చేయకూడదు. ఎట్లా ఉందో దేవుని ఒక బోధ మనలో మనము ఇది మనలో మనము కాంటెక్చువల్ ఒక డిబేట్ కాకుండా, ఇది కరెక్ట్ ఇది రాంగ్ కాకుండా, నువ్వు దేవుని చెప్పింది కరెక్ట్ ఎట్లా ఉందో అట్లనే చెప్పు. ఒకవేళ నీకు ఒకవేళ అర్థం కాకపోతే దేవుణ్ణి అడుగు. ఒకవేళ నాకు కూడా కొన్ని అసలు అర్థమే తెలుగు ఒక 4-5 టైమ్స్ అది చదివితేనే నాకు అర్థమవుతుంది. సో నేను ఒక్కొక్కసారి అది ఒక్కొక్కసారి ఇంగ్లీష్ లో చూసుకుని దీంట్లో చదువుతా. ఈ వర్డ్, సో ఈ వర్డ్ ఉంది, సో ఇది అని దేవుడు క్లియర్ గా చెప్తుంది. యూ షుడ్ నాట్ యాడ్, ఏం యాడ్ చేయకండి, ఇంప్రూవ్మెంట్ చేయకండి అని. సో మనము ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. ఎవరో మనం ప్రొవోక్ చేస్తుండో ఇది చెప్పొద్దు ఇది కాదు అని కాదు, నువ్వు చెప్పు. ఒకవేళ అది కరెక్ట్ అయి ఉంటే దేవుడు నేను తప్పకుండా రక్షిస్తాడు. ఈ పర్సన్ అంత జ్ఞానం కూడా లేదు, అంత వివేచన కలిగి ఉన్నా గాని ఎంత బాగా చెప్తున్నాడు. దేవుడు మనకి ఒక కేడమై ఆశ్రయం ఇస్తాడంట. ఆ ఆశ్రయం గల వ్యక్తి ఏమంటుండు, మన బైబిల్లో ఉన్న ఏది కూడా మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, ఏదైనా కానీ ఆయన మనం యాడ్ చేయకూడదు అని అంటుండు, అది కూడా ఇంప్రూవ్మెంట్ చేయకూడదు అని అంటుండు. ఆ పర్సన్ ఎట్లా దేవుడు ఆయనని ఎట్లా మార్చిండో మనం చూసుకోవచ్చు ఈ మొత్తం దాంట్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఆయన ఎంతో మంచిగా దేవుని ఒక వాక్యము విని దేవుని ఒక వాక్యం కూడా విని ఎట్లా ఆయన ప్రార్థిస్తుండో అది కూడా చూడొచ్చు. ఫస్ట్ ఏమో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నా, ఈయన ఆ ఇద్దరు వ్యక్తులకు చెప్తున్నట్టు ఉంది. సెకండ్, ఆయన ఒక లైఫ్ ఎట్లా ఉండే, ఆయన ఒక ప్రవక్తన ఎట్లా ఉండే సెకండ్ వచనం చెప్తుంది మనకి. థర్డ్ వచనము ఆయన దేవుని పట్ల ఉన్న జ్ఞానం ఏంటి, ఆయనకి ఏమైనా ఉందా లేదు. ఫోర్త్ వచనము దేవుని పట్ల ఉన్న అసలు ఆయన ఇమాజినేషన్ ఎట్లా ఉంది అది కూడా చూడొచ్చు. ఆయన దేవుని దగ్గర అడిగితే ఇవన్నీ చెప్పిండొచ్చు కదా, ఇవన్నీ ఎట్లా ఆ జ్ఞానం ఎంతవరకు ఆయన సంపాదించుకుంటూ మనకు అర్థమవుతుంది. ఆయన అట్ లాస్ట్ ఎవరిని ఆశ్రయించిండు, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన ఎట్లా ఉన్నాడు, దేవుడు ఆయన పట్ల కేడమై ఉన్నాడంట. 6th వర్స్ ఏమంటుండు, ఆయన ఏంటిది మన వాక్యం ఎట్లా ఉండాలో అది కూడా చెప్తున్నాడు. ఒక జ్ఞానము లేని వ్యక్తి, ఒక వివేచన లేని వ్యక్తి అంతగానము డిస్క్రైబ్ చేస్తుందంటే దేవుడు మనకి ఎంత జ్ఞానం ఇచ్చిండో అది మనం ఎట్లా డిస్క్రైబ్ చేసుకోవాలో అది కూడా మనము ఆలోచించాలంట. ఇంకా ఒక చిన్న ప్రేయర్ అనేది ఆయన దేవునికి చేస్తుండో అది కూడా ఒకసారి చూద్దాము. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోవక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము అంట. రెండు విషయాల గురించి ఆయన మనవి చేసుకుంటుండు. 2 విషయాల గురించి ఆయన మనవి చేసుకుంటుండు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. నేను చనిపోక ముందు వాటిని అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఎంత క్లియర్ గా 2 విషయాలు. ఒకటేమో వ్యర్థమైన వాటిని, ఇంకొకటేమో అబద్ధములను. 2 విషయాల గురించి దేవుడి దగ్గర అడుగుతున్నా. ఇదే 2 విషయాలు దేవుని దగ్గర అడుగుతుంది. స్పెసిఫిక్ గా ఈ 2 విషయాలు దేవుని దగ్గర అడుగుతుంది. ఎందుకు ఆ 2 విషయాలు అంటే, ఒక్కొక్కసారి మన ఫిజికల్ స్ట్రెంగ్త్ వ్యర్థమైనవి అంటే మన హెల్త్ పట్ల కూడా అవ్వచ్చు. మన టాక్సిక్ చెప్పాలంటే మనతో ఉండేసి కూడా ఒక్కొక్కసారి మన వెనకాలనే చెప్తూ ఉంటారు.
దాని వల్ల కూడా ప్రొవోక్ కావచ్చు మనం. సో వ్యర్థమైన వాటిని ఒకవేళ అది మనకు మంచిది కాకపోతే అది తొలగించమని దేవుని దగ్గర అడుగుతుండో. ఇంకొకటి ఏమో అబద్ధములను నాకు అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఈ రెండు మాత్రమే దేవుని దగ్గర అడుగుతుండు. ఇంకొకటి ఏమని ఉంటది, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. దీంట్లో ఇంకొకటి కూడా తెలుసుకోవచ్చు, తను గ్రీడీగా లేడు, తగినంత ఆహారము మాత్రమే తను అనుగ్రహింపు నాకు ఇవ్వము, నాకు దయచేయము అని అంటాడు. ఒక ప్రేయర్ ఉంటది కదా, గివ్ us our డైలీ బ్రెడ్ అని ఒక మనం డైలీ ప్రేయర్ చేసుకుంటాం కదా, గివ్ us our డైలీ బ్రెడ్ అని అంటాం. సో తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎందుకు అట్లా అంటుండు, నాకు ఈ రోజు మట్టుకే ఈ రోజే ఎంత అవుతుందో అంతనే ఆహారము నాకు ఇవ్వము అని ఎందుకు స్పెసిఫిక్ గా అడుగుతుందంటే, ఒక్కొక్కసారి మనకు ఒకవేళ ఎక్కువ ఇచ్చినా గానీ ఒక్కొక్కసారి అరోగెన్స్ అనేది మనలో ఎక్కువ అయిపోతుంది. ఈ పని చేద్దాంలే, ఈ పని మనం తర్వాత చేద్దాం, మన దగ్గర అన్ని ఉన్నాయి కదా. మన దగ్గర అన్ని ఉన్నప్పుడు ఒక అరోగెన్స్ అనేది మనలో ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, సరే ఈ పని తర్వాత చేద్దాం. మోస్ట్లీ డబ్బులు ఉంటే అన్ని సరే నాకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నాకు దేవుడు అనుగ్రహించింది కదా, సో తర్వాత చేద్దామని ఆ పర్స్పెక్టివ్ లోనే ఉంటాం. ఆ పర్స్పెక్టివ్ లోనే మనం ఉంటాం. కానీ ఏంటంటే మనము ఒకవేళ మన దగ్గర డబ్బు లేదనుకో, అసలు ఒక్కొక్కసారి ఏమైంది, అసలు కర్స్ చేస్తూ ఉంటాం, దేవుని విరుద్ధంగా వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి. సో దానివల్ల ఏమంటుండు, నాకు ఎంత అవసరమో అంతనే నాకు అంటుండు. ఎక్కువ అయిన యొడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. చూడండి, ఎక్కువ అయిన యొడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడినని అందునేమో అని అంటుండు. నెక్స్ట్ పాయింట్ లో ఏమంటుండు, లేక బీదవానినై దొంగిలి నా దేవుణ్ణి నామమును దూషింతునేమో అని అంటుండు. సో ఆయనకి ఎంత అవసరమో అంతనే నాకు కావాలని అంటుండు. అండ్ ఇంకొకటి కూడా ఏమంటుండంటే, ఎక్కువ రిచ్ కూడా కాదు, ఎక్కువ పువర్ కూడా కాదు, నాకు ఎంత అవసరమో అంతనే ఇవ్వు దేవుడా ఆ పర్టికులర్ టైంకి. నేను దూషించొద్దు. అండ్ వన్ మోర్ థింగ్, నేను నిర్లక్ష్యం చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యెహోవా ఎవడని అందునేమో అని అంటుండు. అంటే ఇగ్నోరెన్స్ చేయొద్దు దేవుణ్ణి. ఎక్కువ ఉంటే ఇగ్నోరెన్స్ చేస్తాం మేము, అది కూడా అంటుండు. ఒకవేళ నాకు తక్కువ ఉంటే దూషింతునేమో అని అంటుండు. దాసుని ఇది కూడా ఇదంతా ప్రేయర్ చేస్తుండ్రు. దాని తర్వాత 10th verse లో ఏమంటుండంటే, దాసుని గురించి వాని యజమానితో కొండెములు చెప్పుకుము, వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షాదోడివి వగునేమో అని అంటుండు. ఇక్కడ ఏంటిదంటే ఈ 10th verse లో ఏమంటుందంటే, ఇఫ్ ద ఒక పర్సన్ ఒకవేళ రాంగ్ చేసి ఉంటే, ఒకవేళ వాళ్ళ ఓనర్ గురించి నీకు చెప్తూ ఉంటే, ఈ పర్సన్ ఇట్లనే, ఈ పర్సన్ ఆ థర్డ్ పర్సన్ ఆ ప్రెసెంటే ఉండదు, వాళ్ళ ఆ సిచ్యువేషన్ లో ఉండరు. ఆ పర్సన్ గురించి నువ్వు చెప్తూ ఉంటే, నువ్వు ఫస్ట్ ఆ ఉన్న పర్సన్ నువ్వు కరెక్ట్ చేయి, ఇది రాంగ్, ఇట్లా చెప్పకు అని తనకి నేర్పించు, ఇది కరెక్ట్ కాదు, ఇది నువ్వు తెలుసుకో. ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ వాళ్ళ ఓనర్ కి చెప్పడం కంటే, నువ్వు ఈయనకి సరిదిద్దు, ఇది రాంగ్ కాంటెక్స్ట్, నువ్వు చెయ్యకు ఈ పని, నువ్వు నేర్చుకో అని నువ్వు ఈ పర్సన్ కి చెప్పడానికి ట్రై చేయి. ఒకవేళ ఆయన వినకపోతే ఆ నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. లేకపోతే ఆయన ఈ పర్సనే నువ్వు ఒకవేళ డైరెక్ట్ పోయి ఆ పర్సన్ కి చెప్పేసినాం అనుకో, ఆ పర్సన్ ఒక జాబ్ పోతుంది. ఆయన ఏమనుకుంటాడు అంటే లాస్ట్ కి, నీ వల్లనే నా జాబ్ పోయింది అని అరోగెన్స్ పెట్టుకొని ఆ ద్వేషం అనేది ఆయనను నిండిపోయి ఏం చేస్తాడంట, ఆయన శాపిస్తాడంట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆ
పర్సన్ కి చెప్పే బదులు ఈ పర్సన్ కి చెప్పు, నువ్వు చెప్పింది నువ్వు చేస్తుంది రాంగ్ అని నువ్వు ఈ పర్సన్ కి కరెక్ట్ చేస్తూ ఉంటే అయినా ఒకవేళ ఆ మిస్టేక్ ని కరెక్ట్ గా ఫాలో అయ్యి సరే ఈయన మంచి నా గురించి మంచిగానే నా గురించే చెప్తున్నా, మంచి గురించే చెప్తున్నానని ఆయన ఆలోచిస్తాడు. ఆలోచించి ఆ మిస్టేక్ ని ఆయన తెలుసుకుంటాడు. సో ఇక్కడ నువ్వు ఒక పర్సన్ కి రాంగ్ పాత్ లో తీసుకోపోకుండా ఇన్స్టెడ్ ఆఫ్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అవును అవును అని నువ్వు చెప్తావు, అవును అవును కరెక్టే కరెక్టే, అది కూడా చెప్పడం రాంగ్. ఇన్స్టెడ్ నువ్వు చేసేది తప్పు అని నువ్వు నువ్వు ఆయన ముంగటనే చెప్పు, ఆయన ముంగటనే చెప్పు. నువ్వు ఆయనకి నువ్వు ఏం అంటే ఆయనకి చెప్పడానికి ట్రై చేయి, ఇది కరెక్ట్ ఇది రాంగ్, ఆయన భాషలో ఆయనకు అర్థమయ్యేటట్టు ట్రై చేయి. ఒకవేళ అప్పుడు వినకపోతే నువ్వు థర్డ్ స్టెప్ తీసుకోగాని డైరెక్ట్ ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే అట్లా కొట్లాడ పెట్టినట్టు అవుతుంది. ఇన్స్టెడ్ ఈ ఉన్న పర్సన్ కి చెప్పి ఆ సార్ట్ అవుట్ చేసుకుంటే ఆ థర్డ్ పర్సన్ లేరు కాబట్టి ఆయన గురించి మాట్లాడడం కూడా తప్పే. ఇంకొకటి 11th వర్స్ నుంచి 11th నుంచి ఆల్మోస్ట్ మొత్తం ఈ 33 వర్స్ వరకు మన ఉన్న జనరేషన్ గురించి ఎలా ఉంటుండ్రో, మన ఉన్న జనరేషన్ దాని గురించి దీవించనని తరము కలదు, తన దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడిన వారి తరము కలదు. కన్ను నెత్తికి వచ్చిన వారై తరము కలదు. ఒక్కొక్కసారి దీనివల్ల ఒక్కొక్కసారి మనకి ఏంది, మన మమ్మీ డాడీ కూడా రెస్పెక్ట్ ఇవ్వము. అలాంటి కాలము మనం ఆల్రెడీ మనం చూస్తున్నాము. ఇంకొకటి అరోగెన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది అంట. చూడండి, కన్నులు నెత్తికి వచ్చిన వారై తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి, దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగినట్లును, మనుషులో ఉండకుండా బీదులను నశింపజేయునట్లు, ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళులను గలవారే తరము కలదు. ఒక్కొక్కసారి మనం ఏంటంటే డిఫరెన్షియేట్ అయిపోతుంది. అంటే ద రిచెస్ట్ పర్సన్ రిచ్ గానే ఉంటాడు, పువరెస్ట్ పువర్ గానే ఉంటది. ఈ ఒక భేదాలు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడున్న సొసైటీ అట్లనే ఉంటుంది మోస్ట్లీ ఆ పాలిటిక్స్ వల్ల. అండ్ మన ఒక మాట తీరు వల్ల కూడా డిఫరెన్షియేట్ వస్తుంది. మన ఒక మాట కడగము వంటి పళ్ళు కత్తుల వంటి దవడ పళ్ళు గల వారై తరము కలదు. మనం ఆల్మోస్ట్ ఇది మొత్తము 10th వర్స్ నుంచి మనం ఆల్మోస్ట్ 14th వర్స్ వరకు చూసుకుంటే మనం ఒక ప్రవక్తన, మన ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఉన్న ప్రవక్తన మనకి ప్రతిదీ మనము డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు. మనం ఎలా నడుచుకోవాలా, ఎలా ఈ పర్టికులర్ లైఫ్ ఎట్లా వస్తుంది, పర్టికులర్ లైఫ్ లో ఎట్లా ఉంటుండ్రు, అసలు ప్రేమ అనేది అసలు ఎవరికి లేదు, ఆ ద్వేషం అనేది నిండిపోతుంది, అరోగెన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది. అండ్ ఒక్కొక్కరి మీద ఒకరికి ద్వేషం అనేది పెరుగుతుంది కానీ ఎక్కడ కూడా తగ్గుతలేదంట. ద రిచెస్ట్ ఆర్ బికమింగ్ ద రిచెస్ట్, పువర్ ఇంకా చాలా బీదలుగానే ఉంటుందంట. సో ఎంత కరప్షన్ అయిపోతుందో అది కూడా ఒకసారి ఆలోచించాల. అండ్ మోస్ట్లీ ఇది ఎక్కువ అంటే మనము ఇప్పుడు మోస్ట్లీ ఈ బెట్టింగ్ దాంట్లో ఇంకా స్టాక్ మార్కెట్ లో ఎక్కువ చూడొచ్చు. అది వాళ్ళని ఈ ప్రొవోక్ చేస్తుంటారు, ఈ స్టాక్ కొనండి ఆ స్టాక్ కొనండి అని. మోస్ట్లీ చాలా మంది ప్రొవోక్ చేసి ఒకవేళ ఎక్కువ అయినప్పుడు అమ్మేసేసి వాళ్ళు అమ్మేసుకొని వేరే ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళందరూ లాస్ అయిపోతారు. సో మనకి ఏదైనా జ్ఞానం తక్కువ అయితే దేవుని దగ్గర అడగాలి. ఈ అగోరు అనే వ్యక్తి ఫస్ట్ వర్స్ లో నుంచి 4th మొత్తం ఈ డిస్క్రిప్షన్ అనే తనే ఇచ్చిండి ఇవన్నీ మొత్తం. సో ఈ వర్స్ మొత్తము ఈ మాటలన్నీ ఒక ఇద్దరు వ్యక్తులకు చెప్తుంది. అసలు ఆయనకి వివేచన లేని వ్యక్తి, జ్ఞానము బైబిల్ పట్ల జ్ఞానమే లేదు, దేవుని పట్ల జ్ఞానమే లేదు. ఆయన ఇంతగానము దేవుణ్ణి ప్రేరేపిస్తున్నాడు, ఎంతగానము దేవుని దగ్గర అడుగుతున్నాడు, నాకు ఏడమ్మై ఉండు, నాకు ఎంత కావాలో అంతనే ఇవ్వు, సో దట్ నేను ద్వేషించొద్దు, నేను
ప్రతి దాంట్లో నేను నిన్ను అనుగ్రహించాల. ఏది కూడా నేను ఎక్స్ట్రాగా యాడ్ చేయొద్దు, ఎక్స్ట్రాగా ఇంప్రూవ్మెంట్ కూడా నేను చేయొద్దు. నీది ఎట్లా ఉందో నేను అట్లనే వాళ్ళకి చెప్పాలా. వ్యర్థమైనవి వాటిని ఇంకా అబద్ధములను నాకు దూరంగా చేయమని అంటున్నావు. ఇది కూడా వ్యర్థమైటి వాటికి నువ్వు దూరంగా ఉండాలా, అబద్ధము ఆడే వాటిని కూడా నువ్వు దూరం చేసుకోవాలా, దూరంగా ఉంచుము అని అంటుండు. సో దేవుని దగ్గర ఇట్లనే నువ్వు అడగాల, వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచుము, అబద్ధాలు ఆడే వాళ్ళ దగ్గర నుంచి నాకు దూరంగా ఉంచుము, ఇంకా జ్ఞానము ఇవ్వము. ఆయన దగ్గర జ్ఞానం లేకున్నా కానీ దేవుణ్ణి చాలా బాగా డిస్క్రైబ్ చేసిండు ఆయన. దేవుని మాటల్ని మనము అట్లా ఆశ్రయించాలంట. ఒకవేళ మన దగ్గర అర్థం కాకపోయినా ఎవరిని లాస్ట్ గా అడగాల, నువ్వు దేవుణ్ణి అడగాల. ఈ మొత్తం కాంటెక్స్ట్ నాకు అసలు అర్థమే కాలేదు. అసలు కొన్ని వర్డ్స్ అయితే నాకు అసలు అర్థమే కాలేదు. ఏంటిది కొన్ని నాకు అసలు పలకడమే రాలేదు. ఏం చేస్తావు నాకు అర్థం అవ్వట్లేదు. కానీ నేను ఇదే చెప్పాలా, నాకు నువ్వే నేర్పి, నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇదే నేర్పి అని అంటే దేవుడు యాక్చువల్లీ నాకు నేర్పించిండు. ఈ కాంటెక్స్ట్ మొత్తం నాకు అసలు అర్థమే కాలేదు. అసలు దేవుడే నువ్వే నాకు అర్థం చేపియు, ఇదేంటిది అంటే దేవుడే నాకు నేర్పించిండు. సో మనకు ఒకవేళ రాకపోతే ఎవరిని అడగాల, మనం దేవుణ్ణి అడగాల. వివేచన గల వాడిని అని అంటున్నాడు. ఆ వివేచన గల వాడిని దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చి ఇదంతా రాపించినప్పుడు, ఈ మాటలన్నీ ఆ ఇద్దరు వ్యక్తులు విన్నప్పుడు, ఇంత జ్ఞానంతో ఇవన్నీ డిస్క్రైబ్ చేసినప్పుడు, ఎప్పుడో జరిగిన ఆ సంఘటనలు ఇప్పుడు అన్ని దేవుడు పాస్ట్ లో ఉన్న అన్ని ఇప్పుడు ఫ్యూచర్ గురించి ముందే డిస్క్రైబ్ చేసేసిండు. ఇవన్నీ ఆల్రెడీ మన లైఫ్ లో జరుగుతుంది. ఇవన్నీ చూస్తున్నాము. పేరెంట్స్ కి రెస్పెక్ట్ లేదు, వాళ్ళ మాటలకి రెస్పెక్ట్ లేదు, ఆల్రెడీ దీని గురించి అండ్ అరోగెన్స్ ఎక్కువైపోయింది, కోపం అనేది ఎక్కువైపోయింది. ఇవన్నీ ఆల్రెడీ మనం చూస్తున్నాం ఈ జనరేషన్ లో. సో ఆల్రెడీ దేవుడు అగోరు అనే వ్యక్తితో కాకుండా చాలా మందితో చాలా విధంగా మనం బైబిల్లో చూడొచ్చు. ఆ బిహేవియర్ గురించి, మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో రాసి పెట్టుంది. కానీ మనము చూసుకోవాలి ఎక్కడ ఎట్లుంది ఏంది అని. ఒకవేళ మనకు అర్థం కాకపోతే నువ్వు దేవుడిని అడుగు, నీకు దేవుడే ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తాడు. ఇది నాకు అర్థం అవ్వట్లేదు యేసుప్రభ, నువ్వే నాకు నేర్పించు, తప్పకుండా నేర్పిస్తాడు. ఎట్లయితే అగోరు అనే వ్యక్తికి అంత జ్ఞానం లేకున్నా, దేవుని పట్ల అవగాహన లేకున్నా, దేవుడు ఇంతగానము జ్ఞానం ఇచ్చి మొత్తము ఈ మాటలని ఇద్దరు వ్యక్తులకు చెప్పినప్పుడు, అదే జ్ఞానము మనకు కూడా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? దేవుని దగ్గర మనము వ్యర్థమైనది కాకుండా, అబద్ధమైనది కాకుండా, మనకి ఏది కరెక్టో, ఏది మనకు అవసరమో, ఎంత మనకు అవసరమో అది దేవుని దగ్గర అడుగు. లైక్ ఒక దగ్గర ఉంటది కదా, ఫస్ట్ నా నామంని వెతుకు, నా కింగ్డమ్ ని వెతుకు, నా రాజ్యంని వెతుకు, అన్ని నీకు సఫలపరుస్తా అంటారు. సో ఫస్ట్ ఎవరిని వెతకాల? మనం దేవుణ్ణి వెతకాల. అప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి నీకు అనుగ్రహిస్తాడంట. ఎట్లయితే అగోరు అనే వ్యక్తి ఏది లేకపోయినా దేవుణ్ణి అడిగిండు కాబట్టి దేవుడు ఇచ్చిండు, ఆ జ్ఞానము దేవుడు ఇచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేకుండే, వివేచన కలిగిన వ్యక్తి అని చెప్పిండు ఆయన. కానీ ఆయన జ్ఞానంతోనే ఇవన్నీ రాసిండు. ఇవన్నీ మాటలు అన్ని మాటలు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కి తను చెప్పడానికి ట్రై చేసిండు. సో మనకి జ్ఞానం లేకపోయినా దేవుని దగ్గర అడిగి మన ఫ్రెండ్స్ కైనా ఎవరికైనా చెప్పడానికి మనం ట్రై చేస్తే, దేవుడు వాళ్ళ లైఫ్ లో కూడా ఒక కేడమై ఉంటాడు. ఒక కేడమై మన లైఫ్ లో అండ్ వాళ్ళ లైఫ్ లో కూడా ఉంటాడంట. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. స్తోత్రం యేసుప్రభా, నీకే వందనాలు రాజా. యేసుప్రభా వాక్యంలో యేసుప్రభా నువ్వు అన్నావు రాజా, ఏది కూడా మేము ఇంప్రూవ్మెంట్ చేయొద్దు, ఏది కూడా మేము యాడ్ చేయొద్దు. అగోరు లైఫ్ లో కూడా అట్లనే అయింది యేసుప్రభ. దేవుడు యేసుప్రభ ఆయన వివేచన కలిగి ఉండే, జ్ఞానము తక్కువ ఉండే యేసుప్రభ. అయినా కానీ నీ పట్ల జ్ఞానం కూడా తక్కువ ఉండే. ఆయన ఎంతో యేసుప్రభ ఎంతో ప్రార్థించిండు యేసుప్రభ, నేను ఎంతో గణం యేసుప్రభ అడిగిండు. రెండే విషయాలు అడిగిండు, వ్యర్థమైన వాటిని, అబద్ధము అయిన వాటిని దూరంగా పెట్టుమన్నాడు యేసుప్రభ. దేవుడా ఎంత కావాలో అది మాకు అనుగ్రహించండి యేసుప్రభ. దేవుడు యేసుప్రభ ఎక్కువ అరోగెంట్ గా మేము ఉండొద్దు, తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వాలి యేసుప్రభ. దేవుడా
యేసుప్రభు ఈ లోకానుసారంగా యేసుప్రభు మేము జీవించకూడదు, నీ అనుసారంగా మేము జీవించాలి. ఏసయ్యా దేవుడా నీకు వందనాలు రచ్చ, యేసుప్రభు నీకు స్తోత్రం రచ్చ. ఒకవేళ యేసుప్రభు తప్పుగా ఏమైనా మాట్లాడి ఉంటే క్షమించండి యేసుప్రభు. ఇంకా లోతైన వాక్యాలు యేసుప్రభు మమ్మల్ని అనుగ్రహింపబడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. కొంచెం టైం ఉంది కాబట్టి వేరే అంశాలు ఏమైనా ఉంటే చేసుకుందాం. మీ రమాదేవి సిస్టర్ కోసం తెలుసు కదా మీకు, ఆమెకి క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ ఎక్కువైపోతుంది ఆమెకి. దేవుడు ఆమెను ముట్టాలా, స్వస్థపరచాలా. రమాదేవి ఆమె పేరు, సిస్టర్ పేరు. అట్లాగే షిఫాన్ అనే బాబు కోసం కిడ్నీ ఫెయిల్ ని, ఆయన కూడా దేవుడు ముట్టాలా. ఇంకోటి ఏంటంటే యూత్ ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు ఈ రోజులలో. తల్లిదండ్రుల మాటలకి వాళ్ళు బాధపడి, వాళ్ళ మాటలు అర్థం కాక, వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండి ఎక్కడ చూసినా అదే యూత్ ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి ఒక అంశం కోసం చేద్దాం. ఒక ప్రార్థన అంశము మనం పరిశుద్ధరావు బ్రదర్ చేస్తారు, నేను చేస్తా. పరిశుద్ధరావు బ్రదర్. రమాదేవి సిస్టర్, ఇంకో బాబు పేరు ఏం పేరన్నా? షిఫాన్. ఇంకోటి ఏంటంటే యూత్ కోసం చేయండి. యూత్ చాలా ఆత్మహత్య చిన్నదానికి పెద్దదానికి అలిగిపోయి దాన్ని అర్థం చేసుకోకుండా సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. మనకు తెలుస్తలేదు కాబట్టి. కానీ ఒక్కో ఇంట్లో ఒక్కో బాబు ఉన్న ఆయనే చచ్చిపోతారు ఎక్కువ. వాళ్ళ ఇల్లు మొత్తం ఆగం అయిపోతున్నాయి తెలుసా. అట్లా నాకు తెలిసిన వాళ్ళు ఇప్పటికీ 4 చచ్చిపోయారు అట్లా. ఒక్కొక్క ఇంట్లో ఒక్కడే వారసుడు. మళ్ళా మేమే ఇల్లు కట్టినాం, దగ్గర దానికి 50-60 లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకుంటారు. ఆ ఇంట్లో బాబు అసలు ఉంటలేడు. అంటే అట్లా పొజిషన్ వస్తుంది వాళ్ళకి. కాబట్టి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు. అట్లా యూత్ మొత్తం దేవుడు ఆధీనంలో ఉండాలా. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఏమంటారు బాధ పెట్టేట్టు మాట్లాడద్దు. తల్లిదండ్రులకు వాళ్ళు లోబడాలా, వాళ్ళకి తల్లిదండ్రులు లోబడాలా. ఈ అంశం మీద చేయండి బ్రదర్ మీరు. పరిశుద్ధుడ, ప్రేమ, కనికరము, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మహాగణుడ, మహోన్నతుడ, మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. నైనా ఇంతవరకు నైనా మీ సన్నిధిని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. పాటల ద్వారా మీరు మా ఇంటి ద్వారా నమ్ముతున్నాం. వాక్యం ద్వారా ప్రభావ మీ దాసరాల ద్వారా మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన సాయంత్రకాల సమయంలో ప్రభువా ప్రార్థన విజ్ఞాపనలో విషయమైన తండ్రి నీ సన్నిధికి వస్తుంటుండగా తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రతి మొర ఆలకించండి, జవాబు దయచేయండి. నా తండ్రి రామాదేవి సిస్టమ్ బట్టి నైనా ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాను. తండ్రి బిడ్డనైనా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తగిన తండ్రి నువ్వు అసాధ్యాలను సాధించేయగలిగిన దేవుడవు, స్వస్థపరచు దేవుడవు, పరమ వైద్యుడు ప్రభువా. మీ గాయపడిన హస్తంతో ముట్టండి, తాకండి, సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. ప్రతి క్యాన్సర్ కణం నైనా యేసుక్రీస్తు నామంలో తొలగిపోను గాక. సంపూర్ణమైన స్వస్థత విడుదల యేసుక్రీస్తు నామంలో కలిగిన గాక. ప్రభా మీరే సహాయపడండి, ప్రభా మీరే కనుకరించండి, ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత, బలం అనుగ్రహించండి. నేను కుటుంబ ప్రతి కావాల్సిన ప్రతి అవసరతను అక్కరతను తీర్చండి. కుటుంబీకులందరూ మారు మనసు పొంది రక్షించబడ్డానికి మీ సహాయం అనుగ్రహించండి. నైనా తండ్రి బలహీనమైన పరిస్థితుల్లో ప్రభావ మీరే బలపరచండి, తోడుగుండండి, ఆదరించండి. నైనా శక్తి బలం అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా షిఫాన్ బాబుని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. అభినందన ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం దయచండి ప్రభావ. ప్రతి విధమైన అనారోగ్యాన్ని దూరపరచండి. ప్రతి అవయంలో వినూతనమైన జీవము, స్వస్థత, బలం అనుగ్రహించండి. గొప్ప సాక్షులు తండ్రి దీర్ఘాయుష్ అనుగ్రహించండి. తన భవిష్యత్తును దీవించండి, ఆశీర్వదించండి. నైనా మీ కొరకు గొప్ప సాక్షులు లేవనెత్తమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రాముఖ్యంగా ప్రభువా ఈనాటి యువతను బట్టి ప్రార్థిస్తున్నాను. నైనా అనేక మంది తండ్రి నైనా చిన్న చిన్న మాటలకే ప్రభువా నొచ్చుకొని తండ్రి నైనా బలవన్మరణానికి పాల్పడుతున్నారు, దుష్టునికి చోటిస్తున్నారు ప్రభావ. దుష్టునికి నైనా లోబడుతున్నారు, నైనా చెడు ఆలోచనలు చేస్తున్నారు, తమ జీవితాలను ప్రభావ బలి చేసుకుంటున్నారయ్యా. అటు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. నేను ఆ రీతిగా బిడ్డలందరినీ ప్రేరేపిస్తున్న ప్రతి చీకటి శక్తులను, అంధకార శక్తులను క్రీస్తు నామములో అణిచివేస్తున్నాం. ప్రభా సహాయపడండి, కృప చూపించండి. ఏ ఒక్కరు కూడా తండ్రి నైనా ఆ రీతిగా నా ప్రభా దృష్టికి లోబడి నైనా అటువంటి పనులు చేయకుండా సహాయం చేయండి. మన బలవన్మరణాలు పాల్పడకుండా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నైనా ప్రతిదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలా, ప్రతిదాన్ని ధైర్యంగా స్వీకరించాలా, ప్రతిదాన్ని ప్రభావ తండ్రి నైనా ధైర్యంగా ముందుకు సాగులను వారినైనా వాటి వారిగా నైనా పిల్లలు లేవనెత్తుకుని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు ఉన్న పిరికితనము, భయం తోరపరచండి, ధైర్యం అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డలైతే పాపంలో ఉంటున్నారో ఆ పాపం బంధకాల నుంచి విడిపించమండి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. తల్లిదండ్రులు కూడా జ్ఞానం దయచేయండి ప్రభావ. ఏ రీతిగా బిడ్డలతో నడుచుకోవాలో, ఏ రీతిగా నైనా బిడ్డలను సరే సరిచేయాలో, ఏ రీతిగా ప్రభావ బిడ్డల తండ్రి సరైన మార్గంలో పెట్టాలి ప్రభావ. మీరే తల్లిదండ్రులు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించమని ప్రార్థిస్తున్నాను, కనికరించమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి నైనా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సమాధానం నెమ్మది దయచేయండి. ఏ కుటుంబంలో ఏ బిడ్డ కూడా తండ్రి నైనా ఎటువంటి సూసైడల్ థాట్స్ కానీ, సూసైడ్ ఆలోచనలు కానీ చేయకుండా, సూసైడ్ లో చేసుకోకుండా ప్రభావ మీరే సహాయపడమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి ప్రార్థన అంశాలు మీ పాదాల చేత మోసుకొచ్చిన ప్రభావ తగిన సమయంలో జవాబిచ్చి దేవుడు తప్ప జవాబిస్తూ నమ్ముతున్నాం.
మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చేరొచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి, శాంతి సమాధానం అనుగ్రహించండి, పరిచయలో బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని ఉన్నతి తెచ్చింది, ప్రతి ఒక్కరి మీ నామాన్ని మహిమకరమైన జీవితాన్ని కలిగి ఉంటే సహాయపడి దేవానికి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన మహిమ గంట ప్రభావానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. నేను చేస్తాను. సూత్రం దేవ గొప్ప నా చేష్టందని నా అనుకున్న ప్రార్థన ఇస్తున్నా. మమ్మల్ని మీరు ఆలకించండి, తల జవాబులు దయచండి, స్వభ ముట్టండి, స్వస్థపరచండి, దేవ కావశాలు తీర్చండి. రాజా గొప్ప నా చేసిన తన్ని మనం నదిలో రామకృష్ణ ప్రార్థన మన సిస్టమ్ ముట్టండి, స్వస్థపరచండి, కొన్న ప్రతి క్యాన్సర్ నుంచి, ప్రతి బంధకాల నుంచి, దురాత్మ నుంచి వెళ్ళచేయండి. గొప్ప దేవుని చేస్తుందని అప్పుడని సాక్షి జీవించాలా, అనేక మంది సిద్ధపరచాలా దేవా, మీరే సాయం తెచ్చండి. అప్పుడు కుటుంబానికి తోడుగా ఉండండి, కావాల్సిన ప్రదేశాలు తీర్చండి. శుభ ఆ ట్రీట్మెంట్ కావాల్సిన డబ్బులు మీరు సాయం తెచ్చేసి అప్పుడు నేను సాక్షిగా జీవించలాగినా మీరే సాయం తెచ్చేసి గొప్ప దేవునికి వందనాలు చేసినాం. రమాదేవి సిస్టర్ కుటుంబాన్ని మీరు అక్కడ సిద్ధపరచుకొని విడుదల ఇచ్చేయండి దేవా, గొప్ప దేవునికి వందనాలు చేసినాం. అదేవిధంగా షిఫాన్ కోసం ప్రార్థన, ఆ బిడ్డను మీరు స్వస్థపరచండి. చిన్నతనంలో కిడ్నీలు ఫెయిల్ అయిన శుభ ఆ బిడ్డ పట్ల మీరు కార్యం చేయించండి. ఆ కుటుంబాన్ని సాక్షి జీవించాలా, ఆ బిడ్డ ద్వారా కుటుంబం మొత్తం రక్షణ పొందాలా, ఆ ప్రాంతం మొత్తం రక్షణ పొందాలా. ఇష్టవా మీరే సాయం తెచ్చేసి ఆ కుటుంబానికి అవసరం తీర్చి విడుదల ఇచ్చేయండి. ఈ సాక్షిగా బిడ్డ జీవించలాగినా సాయం తెచ్చండి. ఇష్టవా ఈ రెండు కుటుంబం సిద్ధపరచుకొని విడుదల ఇచ్చేయండి దేవా. మేము యూత్ కోసం మేము ప్రార్థన ఇష్టవా, యూత్ ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు. ఇష్టవా తల్లిదండ్రులు వాళ్ళకి బాధపడేటట్టు మాట్లాడడానికి వీల్లేదు. ముఖ్యంగా ఇష్టవా తల్లిదండ్రులు బిడ్డల తల్లిదండ్రులు లోబడి జీవించాలా, మీరే సాయం ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఇష్టవా ముఖ్యంగా యూత్ లో ప్రీక్తనం రావడానికి వీలేసుకోవా, మరణ తాట రావడానికి వీలేసుకోవా, మీరే సాయం చేసి గొప్పదాన్ని కొందనాలు చేసిన ప్రతి ఒక్క యూత్ బిడ్డని స్వభా నీ యొక్క ఆత్మీయులు పెట్టుకొని వీళ్ళు లైచండి స్వభావ గొప్పదాన్ని కొందనాలు చేసిన ఎవరు మరణించడానికి వీలేదేసుకోవా, నిన్ను స్తుతించాలని, నిన్ను గనపరచాలా, నీ యొక్క సేవ చేయలాగా మీరే సాయం చేసి గొప్పదాన్ని కొందనాలు చేసినామని. ఎక్కడెక్కడైతే మరణాలు జరుగుతున్నాయి స్వభా అక్కడ అన్ని కొట్టివేయబడాలి స్వభా, మీరే సాయం చేసి వీళ్ళు లైచండి దేవా, గొప్పదాన్ని కొందనాలు చేసినామని. ఇక 3 అంశాలను మీరు కార్యం చేయించండి దేవా. ఇంతవరకు వాక్యం మాట్లాడుకుందనే శోభ వాక్యం పట్టుకొని నడుచులాగున్నా మీరే మాకు సాయం తెచ్చేసి వెళ్ళచ్చండి. వచ్చిన పదకు దీన్ని శాసించి కావలసిన పదర్శలు తీర్చి ఎక్కడెక్కడైతే నిసేవకులతో శోభ అక్కడ మీరు తోడుగా ఉండండి, కావలసిన తీర్చండి. వారి జాబులలో వారి పనులలో మీరు తోడుగా ఉండండి, కావలసిన తీర్చండి. కుటుంబ రక్షణ పొందులాగినా మీరు సాయం తెచ్చండి శోభ. గొప్ప పొందనా చేసిన ఇంకా అనేక మంది రావాలి, గ్రూప్ లో పార్టిసిపేట్ చేసుకోవాలా శోభ, మీటింగ్ లో పాలు పొందాలా శోభ, మీరే సాయం తెచ్చేసి ఇక్కడ అది అంతా నిర్వహించి వీళ్ళు లైచ్యమని వేసిన ప్రార్థిస్తుందండి. ఆమేన్. రవి బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్లెస్సింగ్ ఇచ్చేయండి బ్రదర్ మీరు. ఓకే. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ, ఏబిపిఎం గ్రూప్ ఉన్న పేదల సిస్టర్ కుటుంబీకులందరికీ, నిత్యం ఈ ఆరాధనలో పాల్గొంటున్న కుటుంబీకులకి, ఎవరు తరాలతో కుటుంబీకులకి, యూట్యూబ్ ఛానల్ వాక్యం ప్రతి కుటుంబాలందరికీ సదాకాలం తోడైందని గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అందరికీ. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. yes ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్.